హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఎక్సెల్ షీట్లు ఈ బాక్సులు ఉన్నాయి కదా, దీనికి రో అంటే ఏంటి, కాలం అంటే ఏంటి, సెల్ అంటే ఏంటి అనేసి ఈరోజు ఫుల్గా ఎక్స్ప్లెనేషన్ చేయబోతున్నాను. క్లారిటీగా వినండి ఫ్రెండ్స్. రో అంటే సైడ్ బై సైడ్ వచ్చేసి రో అంటే ఇప్పుడు నేను సైడ్ జరుపుకున్నాను కదా, ఇదంతా రో, ఫ్రంట్ బ్యాక్ రో. ఓకేనా ఫ్రెండ్స్. కాలం వచ్చేసి డౌన్, ఇది కాలం అంటారు, అప్ కాలం. నిలువుగా ఉండేది కాలము, అడ్డంగా ఉండేది రో. ఇది విడ్త్ వచ్చేసి రో అనుకోండి. విడ్త్ అంతా ఆల్ఫాబెట్, రో వచ్చేసి ఆల్ఫాబెట్, రో విత్ ఆల్ఫాబెట్. పైన ఆల్ఫాబెట్లు కనపడుతున్నాయి కదా, అదంతా రో. ఓకేనా. కాలం వచ్చేసి హైట్, నంబర్స్ కనపడుతున్నాయి కదా, అది కాలం. అప్ అండ్ డౌన్ హైట్, ఎంత హైట్ ఉండేది మొత్తము కాలం. దీంట్లో కన్ఫ్యూజ్ ఏం లేదు ఫ్రెండ్స్. రో అంటే సైడ్ బై సైడ్, కాలం అంటే అప్ అండ్ డౌన్. సింపుల్ గుర్తు మీకు ఏదిరా అంటే, ఇదంతా రో, ఆల్ఫాబెట్ అంతా రో ఫామ్లో ఉంది, నంబర్ అంతా కాలం ఫామ్లో ఉంది. ఇదంతా కాలమ్స్, ఇదంతా రో. ఇది కాలం 1, కాలం 2 ఏమి రో, EFGH రో. ఏమి సెల్ అంటే ఏంటి అంటే, 1 రో 1 కాలం ఈజ్ ఈక్వల్ టు సెల్. అదే అండి సెల్ అని పిలుస్తారు. ఈ సెల్కి ఒక కోడ్ ఉంది. ఆ కోడ్ ఏంటి అంటే, ఇప్పుడు E1 అనేది సెల్ కోడ్. ఇది సెల్ ఒక నేమ్. ఇప్పుడు ఏదైనా ఒక ఫార్ములా రాయాలి అంటే ఎలా రాస్తారు? ఒక సెల్ అన్న రో, కాలం, ఒక రో ఒక కాలం తెలియందే మీరు ఒక ఫార్ములా అయితే రాయలేరు. అందుకు దీన్ని సీక్రెట్గా సెల్ అని పెట్టారు. ఇప్పుడు ఈ సెల్స్ అన్నిట్లో ఫార్ములాస్ రాయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు H3 నుంచి 55 అని ఇది చేశాను, ఒక నెంబర్ అయితే టైప్ చేశాను. ఇది నేను సిరీస్ వైజ్ పెట్టేస్తాను. ఎంత H12 వరకు ఉంది. ఎక్కడి నుంచి ఉంది? H3 నుంచి H12 వరకు ఉంది నెంబర్స్. ఈ నెంబర్స్ అన్నీ ఐలో నాకు I4లో కావాలి, యాడ్ అవ్వాలి, అడిషన్. ఈ సెల్లులో నాకు రిజల్ట్ కావాలి, అడిషన్ రిజల్ట్ కావాలి. అప్పుడు ఏం చేయాలి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి సెల్ యొక్క అడ్రస్ చూపిస్తుంది, ఇది సెల్ నంబరు. ఓకేనా. H3 నుంచి H12 వరకు నాకు ఇక్కడ కావాలి I4లో. ఈజ్ ఈక్వల్ టు సమ్ బ్రాకెట్ ఇచ్చేసి H3 డబుల్ కొటేషన్ H12. ఓకేనా ఫ్రెండ్స్. సింపులే. మళ్ళీ మీరు ఇక్కడ మీరు చేంజ్ చేసుకొని చూడవచ్చు, మారుతూనే ఉంటుంది. సింపుల్. క్యాల్కులేటర్ కానీ అవసరం లే. ఈ కాలంలో క్యాల్కులేటర్ కానీ యూజ్ చేయకూడదు. మన ఎక్సెల్ షీట్ యూజ్ చేసి ఫార్ములాస్ అడిషన్ అనేది క్రియేట్ చేయాలి. ఒకవేళ రేపు ఎక్సెల్ షీట్లో ఒక అడిషన్ షీట్ మొత్తము క్రియేట్ చేయాలి అంటే ఈ విధంగా క్రియేట్ చేయాలి. ఏం లేదండి, ఇది సింపుల్. ఇది ఈక్వల్ టు టైప్ చేసి సమ్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి, ఈ బ్రాకెట్స్ లోపల ఏమి మీకు ఏ సెల్ నుంచి అయితే కావాలనుకుంటున్నారో H3 సెలెక్ట్ అయిందా, దీంట్లో డబుల్ కొటేషన్ ఇచ్చి
H12. ఇప్పుడు బ్లూ లైన్ ఉంది కదా, ఈ బ్లూ లైన్ మొత్తం అడిషన్ కింద ఫార్ములా తయారవుతుంది. ఈ సెల్స్ అన్నీ ఫార్ములా సెల్స్ అంటారు, మనం క్రియేట్ చేసిన ఫార్ములా సెల్స్. ఈ సెల్స్లో వచ్చేసి ఇంకొక విషయం ఏంట్రా అంటే, మనం డెలీట్ అనే ఆప్షన్ యూజ్ చేయకూడదండి. ఎందుకంటే వన్స్ మీరు డిలీట్ అనే ఆప్షన్ యూజ్ చేశారంటే ఆ సెల్లులో ఉన్న అడిషన్ ఫార్ములా డిలీట్ అయిపోతుంది. మనం బ్యాక్ స్పేస్ మాత్రమే వాడాలి. అదే అండి, ఈ బ్లూగా ఉండాలి. ఈ విధంగా బ్లూగా ఏవైతే ఎన్ని సెల్స్ అయితే సెలెక్ట్ అయినాయో ఆ సెల్కి సమ్ అనే అడిషన్ ఫార్ములా యాడ్ అయ్యింది. ఇప్పుడు ఎంటర్ పెట్టినారంటే ఇది అయిపోయింది. అది ఓకే, మొత్తం యాడ్ అయిపోయింది. మీకు ఎక్కడైతే రిజల్ట్స్ కావాలో ఆ సెల్లులో పెట్టి ఈక్వల్ టు సమ్ సెల్ యొక్క అడ్రస్ ఇచ్చారంటే, స్టార్టింగ్ సెల్ అడ్రస్, ఎండింగ్ సెల్ యొక్క అడ్రస్ ఇచ్చారంటే మీకు ఫార్ములా క్రియేట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.